ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ చేయకుండా ఉన్నటువంటి పనులు కానీ వీటి విషయంలో ప్రజల్లో చాలా అసంతృప్తి నెలకొన్నది. ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా బాహాటంగా ఆ విషయాలన్నీ కూడా వెళ్ళగక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం అర్థమైంది. ఇందాక పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం అనేక రకాల అలవిగాని హామీలను ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చలేక కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందన్నటువంటి విషయం మా ప్రాంత ప్రజలకు కూడా అర్థమైంది. ముఖ్యంగా ఎన్నికల కోడ్, లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ వచ్చేదాకా ఏదో అప్లికేషన్ల పేరిట వెరిఫికేషన్ పేరిట డ్రామా చేసి 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ భవిష్యత్తులో అమలు చేయకుండా కాలయాపన చేయాలనేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటటువంటి విషయం కూడా ప్రజలకు అర్థమైంది. ఇప్పుడిప్పుడు ప్రజలు బాహాటంగా సోషల్ మీడియా వేదికగా కానీ మీడియా వేదికగా కానీ ఆ విషయాలు చెప్తా ఉన్నారు. ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న అని, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరుందని చెప్పి ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి విషయాలు కూడా ఇవాళ మీటింగ్లో చాలామంది మా వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ని, ఫీడ్బ్యాక్ని ఇవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మనం కూడా ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజల సమస్యలు కానీ, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ వాటన్నింటినీ ప్రభుత్వానికి గుర్తు చేసినట్టుగా మనం కూడా పనిచేద్దామని చెప్పి ఈ సమావేశంలో అనుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ద్వారా ఒక 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందాక పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టు అడ్డగోలు దుష్ప్రచారం బీఆర్ఎస్ పార్టీ మీద, అదేవిధంగా మా అధిష్టానం మీద కానీ మా ఎమ్మెల్యేల మీద కానీ చేసి ఆ అడ్డగోలు దుష్ప్రచారాన్ని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేసిందో దాన్ని వల్ల ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇన్ని రోజుల తర్వాత కూడా, ప్రభుత్వం ఏర్పాటైన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ గారిని, మా మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను మా మీద పడి ఏడవడమే తప్ప, మమ్మల్ని అనడమే తప్ప, వాళ్ళు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయకపోవడం నిజంగా ఇవాళ చాలా శోచనీయం, బాధాకరం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే ఢిల్లీ వాళ్ళ పార్టీలో పదవుల లొల్లి, ఇది తప్ప వేరేది ప్రజలకు సంబంధించిన ఏ పని కూడా కనబడతలేదు. ప్రచార ఆర్భాటం. గతంలో మా ప్రభుత్వం ఏమో పని ఎక్కువ ఉండే, ప్రచారం తక్కువ ఉండే. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది, ప్రచారం ఎక్కువ ఉన్నది, పని తక్కువ ఉన్నది. ఇవాళ రైతు బంధు పైసలు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమయానికి దాదాపు 5-6 ఎకరాల వాళ్లకు రైతు బంధు పైసలు పడుతుండే. ఇవాళ ఎకరం వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు పడలే. మరి 7,700 కోట్లుండే మేము దిగిపోయేటప్పుడు రైతు బంధు కోసం రెడీ పెట్టినటువంటి పైసలు, మరి ఆ రైతు బంధు పైసలు రైతుల ఖాతాల్లోకి పోకుండా మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయా ఏందనేది సోషల్ మీడియాలో చాలా జోకులు నడుస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఈ రైతు బంధు కోసం పెట్టినటువంటి పైసల్ని మళ్ళిచ్చినారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనా ఆ డబ్బులు ఎందుకు రైతుల ఖాతాల్లో వేస్తలేరు అనేటటువంటిది వల్ల సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇందాక మీటింగ్లో కూడా ఈ విషయాలు చర్చకు వచ్చినాయి. అదేవిధంగా గృహలక్ష్మి పథకం కానీ, దళిత బంధు పథకం కానీ, 2వ విడత గొర్రెల యూనిట్ల పంపిణీ కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఆన్గోయింగ్ స్కీమ్స్. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామో డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ దళిత బంధు డబ్బులు 10 లక్షలు ఎవరి ఖాతాలలో పడ్డాయో ఒక్కొక్క నియోజకవర్గానికి 1,100 చొప్పున ఆ ఖాతాలన్నీ కూడా ఫ్రీజ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గం. గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరికైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినరో అవన్నీ కూడా రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గం. 2వ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి డీడీలు కట్టుకున్నటువంటి యాదవ సోదరులకు సంబంధించి కూడా వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి ప్రభుత్వము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పెద్దలు కింద యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కూడా ఆ యాదవ సోదరుల మీద కక్ష కట్టడమే తప్ప ఇంకొకటి కాదు. ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వాలు ఏవైతే స్కీమ్స్ పెట్టినాయో, ఎక్కడైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినారో వాటిని కంప్లీట్ చేయాలి. వీళ్ళు ఏమైనా కొత్త పాలసీలు తెచ్చుకుంటే వీళ్ళు కొత్త పాలసీలు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కానీ కేవలం కక్ష కట్టినట్టుగా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పథకాల విషయంలో కూడా ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డా ఖాతాలు ఫ్రీజ్ చేసేయడం, వాటన్నిటి కూడా ఆపేయడం ఇది దుర్మార్గపు చర్య. ఇది ఒక నియంతృత్వ చర్య, ఫాసిస్టు చర్యగా నేను భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా
ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అదేదో ఆ పాలన పోయింది, ఇవి కూలగొట్టినాం, ప్రజాపాలన పట్టుకొచ్చినామని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, ఈ ప్రజాపాలనలో మీరు చేస్తున్నది ఏంది? ఈ టెక్నాలజీ యుగంలో ఆన్లైన్లో మీరు అన్ని వివరాలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ ప్రజాపాలనలో ప్రజలను గంటల తరబడి, రోజుల తరబడి, కిలోమీటర్ల మేర రోడ్ల మీద నిలబెట్టడం మీ ప్రజాపాలన? ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం మీ ప్రజాపాలన? ఇప్పటికి కూడా మన వరి నాట్లు వేసుకోవాలా వేసుకోవద్దా అర్థం కాక రైతు బంధు పైసల కోసం రైతులు మీ ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూడడం మీ ప్రజాపాలన? ఏదో ఒక చిన్న కంచె పోగొట్టి మొత్తం గడీలు కూలగొట్టినాం, ప్రజాపాలన తెచ్చినామని మీ ప్రచార ఆర్భాటాలు, ఈ పిఆర్ స్టంట్లు, ఇది మీ ప్రజాపాలన? నిజంగా నీది ప్రజాపాలన అయితే ప్రగతి భవన్ ముందు కంచెలు కూలగొట్టిన నువ్వు, మీ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వేసినటువంటి కంచెల్ని, నీ కాంగ్రెస్ ప్రభుత్వమే వేసిన కంచెల్ని నీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చినాక నువ్వు తీసేసుకున్నావు. మరి అదే అసెంబ్లీ ముందు కంచెలు ఎందుకు కూలగొట్టలేవు? నీది ప్రజాపాలన అయితే. ప్రజాపాలన పేరిట దరిద్రపు పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మాట నేను బాధతో చెప్తా ఉన్నా. ప్రజలు ఏ ఆశతోని, ఏ నమ్మకంతోని, ఏ విశ్వాసంతోని మీకు అవకాశం ఇచ్చినారో ఆ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కుటుంబ పాలన అని మమ్మల్ని అన్నావు కదా. చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు? బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు? ఇద్దరు అన్నదమ్ములు కాదా? ఎట్లా టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? కోదాడ ఎవరు? హుజూర్ నగర్ ఎవరు? ఇద్దరు భార్య భర్తలు గారా? ఎట్లా టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఇవాళ నీ తమ్ముళ్లకు, నీ బంధుమిత్రులకు అధికారిక పదవులు లేకున్నా వికారాబాద్ జిల్లా కేంద్రంలో, సెక్రటరియట్లలో, కొడంగల్లో అధికారిక కార్యక్రమాల్లో, సమీక్షల్లో, వేదికల మీద కూర్చుండడం కుటుంబ పాలనకు నిదర్శనం కాదా? ఇష్టారీతిన మీరు చేసుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్లు, ఇస్తున్నటువంటి పోస్టింగులు, ఎవరెవరు మీ బంధుమిత్రులకు ఎక్కడెక్కడ రిజిస్ట్రార్లుగా, ఎక్కడెక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు, ఎక్కడెక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు, ఇవన్నీ మీ కుటుంబ పాలనకు నిదర్శనం కాదా? మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజాపాలన పేరిట తెలంగాణలో పరిపాలనను గాలి కొదిలేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో కుటుంబ పాలన నడుస్తూ ఉంది, కబ్జాల పాలన నడుస్తూ ఉంది, ఢిల్లీకి కప్పం కట్టే పాలన నడుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీకి కప్పం కట్టడంలో చాలా బిజీగా ఉన్నారు, మామూలు బిజీగా లేరు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ పొంటి మీరు కొంచెం గడిదికి పోయి చూడుపోరి, నార్సింగి, కోకాపేట, తెల్లాపూరు, కొల్లూరు అటువైపు పోయి చూడుర్రి. ఎవరి లేఅవుట్లు నడుస్తూ ఉన్నాయి, ఎవరి కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి, రాత్రికి రాత్రి ఏ కంపెనీల బోర్డులు వెలుస్తూ ఉన్నాయి భూములలో. దయచేసి ఒక్కసారి మీడియా కూడా దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరుతా ఉన్నా. ప్రజాపాలన పేరిట నీతి సూక్తులు ఇటువైపు చెప్తూ ఇంకోవైపు దరిద్రపు పాలన చేస్తూ రాష్ట్ర సంపదను, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఇక ఇది మాట్లాడితే ఏమంటారంటే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఓపిక లేదా, బీఆర్ఎస్ వాళ్ళు 100 రోజుల్లో కాగరా అని అంటారు. నేను ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాను. మీడియా సోదరులు, మీరు పోయిన తర్వాత మీ లైబ్రరీలోకి వెళ్ళి మీరు ఫుటేజ్లు తీరు పాతాయి. 2014లో మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే జరిగినటువంటి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కరెంటు మీద వీళ్ళు ఎట్లా లొల్లి పెట్టిర్రు, ఏ రకంగా వీళ్ళు గొడవలు చేసిర్రు ఒక్కసారి మీరు అందరూ కూడా మీ లైబ్రరీలోంచి ఆ పాత వీడియో ఫుటేజీలు తీయాలని నేను కోరుతా ఉన్నా. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా సంక్రమించిన కరెంటు కష్టాల గురించి వీళ్ళే అసెంబ్లీలో లొల్లి పెట్టిర్రు, అడ్డగోలుగా మా మీద ఆరోపణలు చేసిర్రు, పరిపాలన చేత కాదని మాట్లాడిర్రు. అటువంటి వీళ్ళు ఇవాళ మేము నెల రోజుల తర్వాత మీరే డేట్లు పెట్టిర్రు, మీరే డెడ్లైన్లు పెట్టిర్రు, మీరే పని చేస్తామన్నారు, మీరే ఇంద్రమ్మ రాజ్యం అన్నారు, మీరే ఎంత దూరం పోయిండ్రు, అప్పులు తీసుకోండి బ్యాంకులలోకి వెళ్ళి 2 లక్షల రుణమాఫీ చేస్తుంది ఇంద్రమ్మ రాజ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. చాలామంది రైతులు 2 లక్షల దాకా రుణం తీసుకున్నారు, మరి ఎందుకు రుణమాఫీ చేస్తలేరు? అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా చాలా మీరు చెప్పినారు. పెళ్ళిళ్ళు చేసుకోకండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కళ్యాణ లక్ష్మి పథకం కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు మరి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఏమైంది? ఇవాళ తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా అటువైపు
ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్లు వస్తలేవు. యాసంగి పంట వేసుకోవడానికి ప్రజానీకమంతా మరి ఎదురు చూస్తూ ఉన్నారు, నీళ్ళు ఎందుకు ఇస్తలేరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ప్రకటిస్తామన్నారు, అవి ఎటుపోయినాయి. నిరుద్యోగ భృతి 4,000 ఎటుపోయింది, మహిళా సోదరిమణులకు ఇచ్చే 4,000, మన పెద్దలకు ఇచ్చే 4,000 పెన్షన్లు ఏమైనాయి, మహిళా సోదరులకు ఇచ్చే 2,500 ఏమైనాయి, 500 గ్యాస్ సిలిండర్ ఏమైంది. ప్రకటనలు మాత్రం మీకు నచ్చిన మీడియా సంస్థల్లో, నచ్చిన పేపర్లో, టీవీల్లో ఉద్యోగులందరికీ జీతాలు పడ్డట్టుగా మీరు ప్రకటనలు ఇచ్చినారు. నేను ఒకటే మాట డిమాండ్ చేస్తూ ఉన్నా, మొన్న మీరు అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించారు కదా, ఇప్పటి వరకు వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మీ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్ని చెల్లించిర్రు, ఉద్యోగులకు జీతాలు ఎన్ని చెల్లించిర్రు, ఏదైనా ఒక పేపర్ వార్తలలో అందరికి జీతాలు పడ్డాయి అని చెప్పుడు కాదు. రైతు బంధు పైసలు ఎంతమందికి పడ్డాయి, రైతులకు ఎంతమంది ఉద్యోగులకు జీతాలు పడ్డాయి, తెలంగాణలో వివిధ పథకాలకు సంబంధించి మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు డబ్బులు వేసిరు వాళ్ళ ఖాతాల్లో, దయచేసి ఈ ప్రభుత్వం అన్ని వివరాలు ఒక పేపర్ రూపంలో, ఒక పత్రం రూపంలో బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ, డెఫినెట్గా ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితిని, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనించిర్రు, ఆలోచించి అర్థం చేసుకున్నారు. ఎక్కడైనా ఇంత తక్కువ సమయంలో, కేవలం ఒక 15, 20, 30 రోజుల సమయంలోనే ప్రభుత్వం పైన ప్రజలు ఈ రకంగా మాట్లాడడం అనేటటువంటిది అసలు ఎక్కడ కూడా జరగదు. మొట్టమొదటిసారి ఇక్కడ తెలంగాణలో జరుగుతూ ఉంది. వాళ్ళ మైండ్ ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు. మొట్టమొదటి హామీ రాష్ట్రంలో దళితుడిని మోసం చేసిర్రు, ముఖ్యమంత్రి చేస్తా అని, 3 ఎకరాలు ఇస్తా అని, నిరుద్యోగ వృత్తి అని వాళ్ళు చెప్పిండ్రు. ఫస్ట్ బడ్జెట్లో కూడా పెట్టిర్రు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నారు. 10 ఏళ్ళు అయింది, పరిష్కరించలేదు. మేము వచ్చి 10 రోజులు కాకముందే మమ్మల్ని ఈ రకంగా బదనాం చేస్తున్నారంటే సహించలేక ఇలాంటి దుర్మార్గపు దుష్ప్రచారాలు చేస్తున్నారు. మేము ఒక్కొక్క అడిగి వేస్తూనే ఉంటాం. కనీసం విధి విధానాలు కూడా రూపొందించుకోకుండా ఈ రకంగా దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకో. అంటే ఒక రాజ్యాంగం ద్వారా అంటే ఒక ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళ కడుపు మంట ఎంత ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రజల కోసం కాదు, వాళ్ళు పదవులు లేకుంటే 10 రోజులు కూడా బతకలేకపోతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే వాళ్ళే పేటెంట్ హక్కులాగా ఈ రాష్ట్రానికి అంటే దొరలకు తప్ప ఇంకొకరికి ఎవరికి పరిపాలించే నైపుణ్యమో లేదా పరిపాలించే అర్హత లేదనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దుస్సాంప్రదాయాన్ని తీసుకొచ్చేదానికే ఇలాంటి దుర్మార్గ ప్రచారాలు చేస్తున్నారు. 9.5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు నెల రోజులు కూడా ఇంకా మా కార్యక్రమం పూర్తి కాకముందే విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారంటే వాళ్లకు వాళ్ళ పదవి పోయిన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు తప్పితే అక్కడ ఏమీ లేదు. ఈరోజు ఇప్పటికే మీ పరిపాలనను వ్యతిరేకించి ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు. ఇప్పటికైనా ఇప్పుడు బుద్ధితోటి ప్రజలు ఏవైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీరు ఒక అనుకూలంగా ఉంటే బాగుంటుంది. మీకు ఇచ్చిన 9.5 సంవత్సరాలు మీరు సంపాదించుకోవడానికే పెట్టారు, కానీ ప్రజలకు ఏ ఒక్క పని చెయ్యలేదు కాబట్టి ఈరోజు మిమ్మల్ని గద్దె దింపారు.